ఎందుకని అవసరం ఎన్ని పనులు దొంగ పనులు ఏ పని చేసుకున్నా బతుకోవచ్చు. చెప్పులు దొంగతనం చేసి దొంగతనం కాకూడదు. ఇవి నా కొడుకు అమ్మ, ఇవి నా కొడుకువి, ఇవి నా కొడుకువి, ఈ అన్నయ్య నా ఇంకో జతలు ఏం లేదు. ఇవాళ భార్య రాత్రి అట్లా దొంగతనం చేయాలంటుగా. నా దగ్గర సీసీ కెమెరా ఉంది. సీసీ వాసవి నగర్ లో దొంగ లోపల ఉండు. మీకు రండి ఒకసారి చూపిస్తాను. నా పేరు శంకర్ యాదవ్. భరత్ నగర్, శ్రీనగర్ కాలనీ, సత్యనగర్, శ్రీనగర్ కాలనీ, భరత్ నగర్ కాలనీలో దొంగతనం చేసింది వీడే అండి. ఇప్పుడు పట్టుకున్నాను నేను. ఇగో వీరింట్లో చెప్పులు చూడండి. ఇవి నా కొడుకు చెప్పులు. ఇంకా నా షూ ఉండవు ఈడ. దీని సపోర్ట్ ఏమో పెళ్ళం. ఇగో చూడు, అంతా చెప్పుల బాధితులు అంతా. ఇది మొత్తం రామంతపూర్ ఏరియాలో జరిగింది. ఇది చెప్పుకోవడానికి కూడా నవ్వుగానే ఉంది. రామంతపూర్ రాత్రి కరెక్ట్ 2 గంటల టైం నుంచి పడుతున్నాడు. 20 రోజులు అంది ఇవాళ దొరికాడు. నిన్న రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగలు నిన్ను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1, 2 కాదు. రామంతపూరు పలు ఏరియాలో, పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లలో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి ఆల్రెడీ కేసులు కంప్లీట్ ఇచ్చినండి. నాకన్నా ముందే ఒక 20 నుంచి 25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకేలకు నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు? ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డల లేబర్కి అమ్మేస్తున్నాడు. బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు. 100 రూపాయలకు 200కు. దాన్ని వీడు ఇవాళ రామంతపూర్లో బాధితులు మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు, ఈ షూలు, ఓన్లీ షూ, బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు ఒక షూలు, కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శంకర్ యాదవ్.